అందరికీ నమస్కారం. కాంచీ క్షేత్రాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. సప్త మోక్షపురాలలో ఒకటి కాంచీ క్షేత్రం. కాంచీ క్షేత్రం భారతదేశంలోని సప్త మోక్షపురాలలో ఒకటి. అది సర్వ సౌభాగ్యాలకు పుట్టినిల్లు, మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారభూమి. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఈ క్షేత్రం శోభ, ప్రశస్తి మరింత దేదీప్యమానం అయ్యాయి. ఆదిశంకరుల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపచేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాస భూమి. శైవ, శక్తి, వైష్ణవ క్షేత్రమే కాక సత్య జ్ఞానానంద గురువుకు షణ్ముఖ స్వామికి కూడా ఇది నివాస ప్రదేశం. మొత్తం భారత భూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం ఈ కాంచీ క్షేత్రం. భారతదేశం అంతా పుణ్యభూమియే అయినప్పటికీ అందులోని 7 క్షేత్రాలు మోక్షపురాలుగా పేర్కొనబడుతున్నాయి. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా. ఇందులో కాశీ, అవంతిక అంటే ఉజ్జయిని, ఈ 2 క్షేత్రాలు శివక్షేత్రాలు. అయోధ్య, మథుర, పూరి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు. మాయా అంటే హరిద్వారం. హరిద్వారం అనే క్షేత్రం శక్తి క్షేత్రం. కానీ కాంచీపురం శివ, విష్ణు, షణ్ముఖ క్షేత్రం. ఇదే నేటి కాంచీ క్షేత్ర ప్రత్యేకత. ఇది దక్షిణ భారతావనికంతటికి ఏకైక మోక్షపురిగా ఉన్నది. కాంచీ అంటే ఏమిటి? ఆది నుండి మహా తమస్సులకు కన్నతల్లి అయిన భారతదేశం ఒక దివ్యాంగన. ఆమెకు నాభిస్థానమైనది కంచి, అనగా ఆమెకు ఇది కాంచీగా అంటే మొలనూలు లేక వడ్డాణం అయి ఉన్నది కనుక దీనికి ఈ పేరు కలిగింది. తంత్ర పరిభాషలో ఓఢ్యాణం అనే పేరుతో కూడా ఈ నగరం పిలువబడుతున్నది. పరమశివాంశ అవతారులు, అద్వైత సిద్ధులు అయిన ఆదిశంకరులు యావత్ భారతదేశంలోనూ అద్వైత సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని సుప్రతిష్టం చేసి తను మాతృభూమికి నాభిస్థానంలో ఉండడానికి మోక్షపురిగాను, మహాశక్తి పీఠంగాను, విశేష మహిమాన్వితమైన కంచికి విజయం చేశారు. ఇక్కడ కామకోటి పీఠానికి తాము అధిపతులై తమ దివ్య అవతారంలో తుదిదైన పరిశిష్ట విభూతిని ఇక్కడనే విరాజిల్ల చేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన పంచస్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్ని శ్రీ మేరువులను అర్చించుకుంటూ కామకోటి పీఠాన్ని శిష్య పరంపరతో ప్రవర్తిల్లేలా చేశారు. కాంచీపురం సమాలోక్య అనంద కమలాముడు అధిభౌతిక మహోఘ్నం నాభిస్థానం భువపరం. అనాది సిద్ధమైన కంచి కామకోటి పీఠం భాగవతాదులకు, శ్రీ ఆదిశంకరులకు పరమ పూజ్యమైనది. దక్షిణాంనాయ శక్తి అయిన కామాక్షిదేవి నామంతోనే కామకోటి పీఠం ఏర్పాటైంది. ఆదిశంకరులు కామకోటి పీఠానికి ప్రధాన ఆచార్యులు.
ప్రథమ ఆచార్యులు కామాక్షిదేవి సన్నిధిలోని వారు సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. అవిచ్ఛిన్నమైన శిష్య పరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మ విద్యలో ఆలంబనగా ఉండాలన్నదే ఆదిశంకరులకు అభిమతం. కాంచీక్షేత్ర ప్రశస్తి కాంచీక్షేత్ర చెప్పనలవి కానిది. కాంచీక్షేత్ర ప్రశస్తి చెప్పనలవి కానిది. శ్రీరాముడు సీతా వియోగంతో అరణ్యాలలో సంచరిస్తూ కాంచీనగరానికి విచ్చేశాడు. దేవర్షి అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కాంచీనగరాన్ని సందర్శించాడు. బలరాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడు. ప్రహ్లాదుడు, విభీషణుడు, పరశురాముడు, రామలక్ష్మణులు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాంచీపురంలో సర్వతీర్థం, ముక్తి మండపం, ఆమ్రవృక్షం, కామాక్షిదేవి ఆలయం, కామకోటి పీఠం, ఆకాశ శక్తి క్షేత్రం, శివజిత్ క్షేత్రం, వరదరాజస్వామి ఆలయం దర్శనీయమైనవి. కంచికి పశ్చిమాన ఉన్న సరస్సు సర్వతీర్థం. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమై సార్థక నామధేయంగా ఉన్నది. సర్వతీర్థ సరస్సు తారాన ముక్తి మండపం సర్వతీర్థ సరస్సు తీరాన ముక్తి మంటపం ఉన్నది. కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టు రూపంలో ఆవిర్భవించాయి. నేటికి ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది. కాంచీ క్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీచక్ర ఆకృతిలో నిర్మించబడింది. దీని మధ్యగా బిందు స్థానీయంగా సిద్ధాసనంలో చతుర్భుజ రూపిణి అయి శ్రీ కామాక్షిదేవి ప్రతిష్ఠించబడింది. అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్రాధిష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిస్తున్నది. కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితమిస్తుంది. కాబట్టి ఇవి కామకోటి అయింది. అందుకే ఇది కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై ఉంది. ఇది 18 శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. ధన్యవాదములు.